తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పరిస్థితి ఏంటి? నిడదవోలులో వైసీపీని నిలువరించేనా? టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిదే గెలుపా? టికెట్ ఎవరికిస్తే గెలుస్తారు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులుగా మెలుగుతున్న ఆకుల బాబుకు టీడీపీ టికెట్ ఆశిస్తున్న శేషరావు, కందుల సత్యనారాయణతో మంచి సంబంధాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలకు వారసుడిగా నిలవనున్న రాజేష్ తణుకుకి చెందిన ప్రముఖ వ్యాపారి, జన సైనికుడు ఆకుల రాజేష్ జనసేన టికెట్ రేసులో ముందున్నారు. ఉన్నత విద్యావంతుడు, సేవాభావం కలిగిన రాజేష్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేన కూటమి తరపున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆకుల రాజేష్ తనకు కేంద్రంగా నివాసం ఉండటం, అక్కడే వ్యాపారాలు చేసుకోవడం, ప్రజలతో ఫ్యామిలీకి మెలిసి జీవించడం లాంటివి పార్టీ టికెట్ ఇచ్చేందుకు సానుకూల అంశాలుగా నిలవనున్నాయి. అయితే రాజకీయ రంగంలో అభ్యర్థి గెలుపు ఓటములు వీటిపైనే డిసైడ్. ఆకులబాబు కుటుంబం అంటే నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయంగా అందరికీ సుపరిచితమే. 1996 నుంచి 2004 వరకు బాబు జిల్లా సహకార బ్యాంక్ DCCB చైర్మన్ గా పనిచేశారు. రైతులకు, మధ్య పేద తరగతి ప్రజలకు ఆయన సేవలు చక్కగా అందేవి. అలా తండ్రి రాజకీయ వారసత్వంతో రాజేష్ ప్రజాసేవ కోసం ముందడుగు వేస్తున్నారు. ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి మండలాల్లో ఆకుల కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టుంది. ఫలితంగా ఈసారి నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ఆకుల రాజేష్ కు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిడదవోలు శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2022 ఏప్రిల్ 4కు ముందు నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. రాజేష్ మేనమామ కోటికలపూడి గోవిందరావు ఇప్పటికీ జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. మరోవైపు రాజేష్ భార్య పెదనాన్న అంజుబాబు 2 సార్లు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేశారు. త్వరలోనే జనసేన గూటికి చేరనుండటం రాజేష్ కు సానుకూలం కానుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని సీట్లను జనసేన గెలుచుకుంటుందని ప్రజల్లోకి విశేషంగా తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు వారి వారసుడుగా రాజేష్ రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో ఆకుల కుటుంబం నుంచి కొత్త నాయకుడు అటు జనసేన పార్టీకి, ఇటు నిడదవోలు ప్రజలకు అందుబాటులోకి రానుండటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రాజేష్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలో టీడీపీ గాని జనసేన పార్టీలో గాని పెద్దగా అభ్యంతరం చెప్పేందుకు అవకాశాలు తక్కువే. నిడదవోలు జనసేన నేతలు సైతం రాజేష్ కి టికెట్ ఇస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.